మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంభీరరావుపేట నాయకురాలు. రైతు దీక్ష వేదికను అలంకరించిన మా పులిబిడ్డ రామన్న గారికి, మా టెస్కాప్ చైర్మన్ రవీందర్ బాబు గారికి, ఆగన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. నేను చెప్పేది ఒకటే, ఓలన్న కాంగ్రెస్ జెండా వేసుకొని ఇంటింటికి తిరగని కత్తే బెక్కున గుద్దుతా. నేనైతే అస్సలు ఊకుండేదే లేదు. అది ఎందుకు చెప్తున్నా అంటే, మా బాబు నా బిడ్డ లగ్గం చేస్తే ఆ బిడ్డకు అప్పులు అయినాయని పొలం చేసుకోమని మా రవీంద్ర బాబు పొలం ఇచ్చిండు నాకు. తెల్లం దాకా పొద్దున్న దాకా పైపులు చాపుడు వారిచ్చుడు అట్లయినా ఎకరం ఎండిపోయింది. మనం ఏం సంపాదిస్తాం, ఏం అప్పులు కడతాం, ఎట్లా బతుకుతాం? అదే మన కేసీఆర్ బాబు ఉండంగా ఏం ఆలోచించిండు? మన కోసం, అందరి కోసం, రైతుల కోసం, మన బిడ్డల కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆలోచించిండు. నెల నెలకు పింఛని రాగానే సర్రన పోయి బ్యాంకుల పూట పోయి తెచ్చుకొని మహిళా సంఘం చిట్టి కట్టుకుంటుమి. రైతు బంధు రాగానే తీసుకొచ్చుకొని వడ్లు కొనుకొచ్చుకుంటుమి, మసాలా కొనుకొచ్చుకుంటుమి. ఏమన్నా ఏర్పాటు అయిందా ఇన్ని రోజులు? ఇప్పుడు తీట అంగిందా మనది? ఒక్కసారి ఆలోచించుర్రి. నిజంగా చెప్తున్నా, నాకు ఎప్పుడు అవకాశం రాలే. నేను పనాడ రాపించుకొని మాట్లాడుతున్నా. నా పేరు ఆ అన్నలు ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వాలంటే బాగా మాట్లాడుతుందని కూడా నాకు కొంతమంది అవకాశం ఇయ్యరు, పేరు రాపించుకొని ఇయ్యరు. అయినా నేను భయపడ్డా. ఇగో ఒక్కటే నేను చెప్పేది, డోర్ టు డోర్ తిరగాలి, 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన కేసీఆర్ సార్ మన కోసం ఏం చేసిండు? మొన్న కాలు నడవ రాకున్నా కట్టె పట్టుకొని వచ్చి రైతు దగ్గరకు పోయి మాట్లాడి ముచ్చట పెట్టి నేను ఉన్నా, మీకు నేను అండగా ఉన్నా అని ధైర్యం చెప్పి వచ్చిండు. మీరు సావకుర్రి, మీరు బతుకుర్రి, నేనున్నా, నేను చూసుకుంటా అని చెప్పిండు. గదే ధైర్యం కూడా మనకు చెప్పాలి. నేను పల్లెటూరు పిల్లని కాదు, నేను హైదరాబాదు. నా తల్లిదండ్రులు రైతే, పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ పల్లెటూరు పిల్లని చేసుకోవాలనే చేసుకున్నందుకు మా కేసీఆర్ వచ్చిండు. మా కేసీఆర్ వచ్చినందుకు నీళ్లు మంచిగున్నాయి, నిధులు మంచిగున్నాయి, అన్ని మంచిగున్నాయి. గసంటి బాపును ఒడగొట్టుకున్నందుకు, మా తండ్రి చచ్చిపోయింది కానీ ఇటువంటి బాపును పొడగొట్టుకున్నందుకు, ఒక్కసారి ఓడిపోయినందుకు 3-4 నెలల్లో ఇన్ని సుక్కలు చూస్తున్నాం. ఇక ముందు గుర్తుంచుకొని ఎంపీ ఎలక్షన్లల్లా గట్టిగా ఊరూరికి, డోర్ డోర్కి, ఇప్పుడు ఊరూరు గుడక మన చుట్టాలు ఉన్నారు, ఫోన్ చేసి చెప్పుర్రి, నిద్రపోయినట్టు కూర్చున్నారు. మొత్తానికి ఇంటికో ఏం ముచ్చట పెడుతుర్రు, అట్లు నేర్పుకుంటా ఉపాధ్యాయం పనికాడ ఈడ ఆడ అదే ముచ్చట వెళ్తుంది. ఏం వెళ్తుంది? ఈ దిక్కుమల్లోడు కాంగ్రెస్ పార్టీ వాడు ఎందుకు వచ్చిండు, ఈ పాలన ఎందుకు మన్నబడ్డది అని చెప్తుర్రు. అదే డోర్ టు డోర్ 10 నిమిషాలు కూర్చొని మన అక్క చెల్లెలతోని, అన్నదమ్ములతోని మాట్లాడి మనం కారు గుర్తుకేద్దాం, వినోద్ కుమార్ అన్నని గెలిపించుకుందాం, మంచిగా ముందుకు తీసుకుపోదాం. మొత్తం సెంటర్ గవర్నమెంట్ లో మొత్తం మనం బీఆర్ఎస్ పార్టీ కూర్చోవాలి. బండి సంజయ్ అంటే ఒక్కనాడు ఒక ఊరికి వచ్చింది తెలియదు, ఒకరితో మాట్లాడింది తెలియదు. ఇలా మన రామన్న ఆపతైనా సంపతైనా ఇంటికి పోతుండు, మాట్లాడిస్తుండు, అత్తుండు. ఎండల మొత్తం మనతోనే ఉంటుండు. మన కేసీఆర్ సార్ కూడా అంత శాత కాకుండా వచ్చిండు. ఒక్కటి ఆలోచించుర్రి, నిద్రపోయినట్టు కాదు. మొత్తం డోర్ టు డోర్ గట్టిగా తిరుగుదాం. గుద్దుడే, కారు గుర్తుకే ఓటేద్దాం, కేసీఆర్ సార్ ను గెలిపిద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న.